వైసీపీకి చాలా మంది సీనియర్స్ గుడ్ బై చెప్తున్నారు. తాము ఇక రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. అక్కడికి కొద్ది రోజులకే వేరే పార్టీలో చేరుతున్నారు. చాలా మంది నేతల తీరు ఇలానే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో చేరారు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత. కొద్ది రోజుల క్రిందటే అధినేతను కలిశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో అంతా నిజమేనని నమ్మారు. కానీ ఆమె ఏదో ఒక పార్టీలో చేరుతారని తాజాగా ఒక ప్రచారం ప్రారంభమైంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విషయంలో కూడా ఇలాగే ప్రకటించింది. ఆయన సైతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ముందుగా రాజీనామా చేశారు. తర్వాత ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేకతోటి సుచరిత సైతం అదే మాదిరిగా నిర్ణయం తీసుకుంటున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. గత 2 రోజులుగా ఈ టాక్ మరింత పెరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు మేకతోటి సుచరిత. 2009లో తొలిసారి పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో జగన్ వెంటే అడుగులు వేశారు సుచరిత. 2012 ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. అయినా సరే వైసీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జగన్ తన కేబినెట్ లోకి మేకతోటి సుచరితను తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఏకంగా హోంశాఖను ఆమెకు అప్పగించారు. దీంతో వైసీపీలో ఒక రకమైన విస్మయం వ్యక్తమైంది. ఆమెకు హోంమంత్రి పదవ్యా అంటూ ఎక్కువ మంది ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు. అయితే హోంమంత్రిగా ఉన్నారే తప్ప ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్న కామెంట్స్ కూడా ఆమెపై వినిపించాయి. ఆమెను డమ్మీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణలో మేకతోటి సుచరితను తొలగించారు జగన్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మంత్రులను మార్చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బాహాటంగానే తమ నిరసనను వ్యక్తం చేశారు. పార్టీని వీడుతున్నట్టుగా కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే అంతటి సాహసం చేయలేదు. అసంతృప్తితోనే పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడుతారని తెగ ప్రచారం నడిచింది. అయితే ఆమె భర్తకు బాపట్ల ఎంపీ సీట్ ఇస్తారని జగన్ ఆఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సుచరితకు సైతం సొంత నియోజకవర్గం పత్తిపాడు సీటు దక్కలేదు. ఆమెను తాటికొండ నుంచి పోటీ చేయించారు. దీంతో ఘోర పరాజయం ఎదురైంది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో గడుపుతున్నారు సుచరిత. మరోవైపు తాడికొండకు కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించారు జగన్. అటు పత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు కూడా వేరొకరికి అప్పగించారు. దీంతో సుచరిత పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆమె సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. టీడీపీలో కానీ జనసేనలో కానీ చేరతారని ప్రచారం నడుస్తోంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.